రియల్ ఎస్టేట్ చాలామందికి ఇది అత్యంత సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక. జీవితంలో తీసుకునే అతి పెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఆస్తి కొనుగోలు ఒకటి. అయితే సొంత స్థిరాస్తిని సమకూర్చుకోవాలని ఆలోచించేటప్పుడు చాలామందికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న, ఓపెన్ ప్లాట్ కొనాలా లేక ఫ్లాట్ కొనాలా? మొదటిసారి కొనుగోలు చేసే వారికి ఈ నిర్ణయం గందరగోళంగా మారటం సహజం. మీ కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ రెండు కాలక్రమేణా విలువ పెరిగే ఆస్తులే. అయితే వాటి విలువ పెరుగుదల కారణాలు వేరువేరుగా ఉంటాయి. రోడ్లు, మెరుగైన రవాణా సౌకర్యాలు, మెట్రో లైన్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక ప్రాంతానికి కొత్త జీవం పోస్తుంది. ఇది ఎక్కువ మంది నివాసితులను ఆకర్షించి ఆ ప్రాంతంలోని ఆస్తుల డిమాండ్ను పెంచుతుంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రం ఫ్లాట్ల కంటే ఓపెన్ ప్లాట్ల ధర చాలా వేగంగా పెరుగుతుంది. ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దగ్గరగా ఉండటం, మార్కెట్ స్థిరత్వం ఇవన్నీ విలువ పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. పరిస్థితులు చాలా కాలం పాటు స్థిరంగా ఉన్నప్పుడు భూమి మరింత విలువైనదిగా మారుతుంది. కాబట్టి మీరు దీర్ఘకాలంలో మీ పెట్టుబడి విలువ బాగా పెరగాలని కోరుకుంటే ఓపెన్ ప్లాట్ కొనుగోలు తెలివైన పని. అంతేకాదు, మీరు సృజనాత్మకంగా ఆలోచించి మీ అభిరుచికి తగ్గట్టుగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, రిటర్న్స్ ఎక్కువగా రావాలన్నా కూడా ఓపెన్ ప్లాట్ ఉత్తమమైన ఎంపిక. బంగారం పెరిగింది కదా సార్, బంగారం కూడా విపరీతంగా కొంటున్నారు. మేము బంగారం కొన్నాం కదా రీసెంట్ గా, అది కూడా బాగా పెరుగుతుంది రేటు అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మరి మీరు? అది చాలా ఆలోచించాల్సిన విషయమే మేడం. ఏది మన చేతిలో ఉండదు. స్టాక్ మార్కెట్ కానీ బంగారం కానీ ఈ రోజే 1,30,000 అయిందంటారు, రేపు తగ్గిందంటారు, ఎల్లుండి పెరిగిందంటారు. ఎందుకు తగ్గుద్దో ఎందుకు పెరుగుద్దో ఎవరి చేతిలో లేదు. ల్యాండ్ మాత్రం ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి నేడు వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాది రాయి పడుతోంది. దీని ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి, దేశానికే మైలురాయిగా నిలవనుంది. భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ, లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సాధ్యం కావాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీతో సామాన్యుడి జీవితంలో మార్పు వస్తుందని ప్రభుత్వం తెలిపింది. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడం, వ్యాధుల నిర్ధారణ మెరుగుపరచడం, వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు ఖచ్చితత్వంతో ఉండడం, బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం లాంటి అనేక ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని సిద్ధం చేసి డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆరంభానికి ముందే అదరగొట్టేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాన్ని అయితే చేపట్టింది. ఇందుకోసం టెండర్లను కూడా పిలిచింది. ఈ బిల్డింగ్ పూర్తవక ముందే పూర్తిగా అక్కడైతే బుకింగ్ అయితే అయిపోయింది. ఇందులో అంతర్జాతీయ టెక్ దిగ్గజమైనటువంటి ఐబీఎం సంస్థ
132 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఇదే భవనంలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. లేటెస్ట్గా మరొక ప్రముఖ సంస్థ